Good evening. I am Satyanarayana Raju welcoming to you the News Today for You channel. దీంట్లో మెయిన్గా పొలిటికల్ న్యూస్కి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా అటు నిరుద్యోగులకి, ఇటు ఉద్యోగులకి, ఇటు ట్యాక్స్ పేయర్స్కి ఉపయోగపడే కంటెంట్స్ని దీంట్లో తీసుకుని మెయింటైన్ చేస్తున్నాము. కాబట్టి ఏంటంటే నిరుద్యోగులకి ఇది బాగా పనికొస్తుంది. ఎందుకంటే రేపొద్దున ఇంటర్వ్యూస్కి పోయేటప్పుడు దీంట్లో ఏదైతే మనం డిస్కసబుల్ పాయింట్స్ పెట్టుకుంటున్నామో అది దే విల్ హెల్ప్ ఎ లాట్ వైల్ అటెండింగ్ ఫర్ అన్ ఇంటర్వ్యూ ఫర్ అన్ అకౌంటెంట్ పోస్ట్. అది కనుక మీరు కాన్సన్ట్రేషన్ చేసి దీని మీద ఉన్న డిస్కషన్లో మీరు కనుక పాల్గొన్నట్టయితే ఎక్స్చేంజ్ ఆఫ్ ఐడియాస్ ఉంటాయి. నాకున్న ఆలోచన ఏంటి, అసలు మీకున్న ఆలోచన ఏంటి, మీకున్న ఆలోచనకి నాకున్న ఆలోచనకి ఉన్న డిఫరెన్స్ ఏంటి, రేపటి రోజున ఆ డిస్కషన్ తోటి ఏమవుతుందంటే సబ్జెక్ట్ పరంగా మీరు బ్రైట్ అవ్వటమే కాకుండా రేపొద్దున రివిజన్కి అవకాశం లేకుండా మీ అంతలో మీరు ప్రిపేర్డ్గా ఒక ఇంటర్వ్యూకి అటెండ్ కాగలుగుతారు. దేర్ బై యూ మే బి సెలెక్టెడ్ ఫర్ ఏ పోస్ట్ ఇన్ అకౌంటింగ్ యాజ్ అన్ అకౌంటెంట్ ఇన్ ఏ రెప్యూటెడ్ ఆర్గనైజేషన్. కాబట్టి దాని గురించి మీరు ఇప్పుడు కొంతమంది రెగ్యులర్గా ప్రతి డిస్కషన్లో పాల్గొంటున్నారు, వాళ్ళ అభిప్రాయాలు చెప్తున్నారు. తర్వాత వాళ్ళ అభిప్రాయాలను పరిగణనలో తీసుకుని నేను కూడా నా అభిప్రాయాలని వెల్లబుచ్చుతున్నాను. కాబట్టి మరి కొంతమంది దీంట్లో పాల్గొంటే ఇట్ విల్ గివ్ ఏ గుడ్ ఎఫెక్ట్ టు ది కంటెంట్. కాబట్టి ఏంటంటే అది దాన్ని పాటిస్తారని నేను అనుకుంటున్నాను. తర్వాత ఆ న్యూస్ వచ్చేప్పటికి స్కూల్స్ అండ్ కాలేజెస్ రీఓపెన్ ఫ్రమ్ 21st September విత్ ది పర్మిషన్ ఫ్రమ్ పేరెంట్స్. స్కూల్స్ అంటే 9 నుంచి 12th క్లాస్ వరకు, అంటే జూనియర్ ఇంటర్ కూడా దీంట్లో కవర్ అవుతుంది. అంటే 9 నుంచి 12th క్లాస్ అంటే మీకు సిబిఎస్ఈ సిలబస్లో 12th వరకు అక్కడే ఉంటుంది. కాబట్టి తర్వాత ఏంటంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్తో పాటు మరికొన్ని స్టేట్లు కూడా ఈ డేట్లో స్టార్ట్ అవుతున్నాయి. కొంతమంది అక్టోబర్ వరకు అసలు దాన్ని ఎత్తే పరిస్థితులు లేరు. డిపెండ్స్ అపాన్ ది కోవిడ్ కండిషన్ దే. కాబట్టి ఏంటంటే అది కూడా ఏంటంటే పిల్లలు పేరెంట్స్ పర్మిషన్ తీసుకునే మాత్రం కాలేజీకి, స్కూల్కి వెళ్ళాల్సి వస్తుంది. తర్వాత ఏమో వాళ్ళకి అక్కడ స్వయం నియంత్రణ పాటించాల్సి వస్తుంది. వాళ్ళ జాగ్రత్తలో వాళ్ళకి వస్తుంది. ఎందుకంటే ఎంతో కాలం అయింది మా స్టూడెంట్స్ అందరినీ కలుసుకుని ఉత్సాహంతో ఒకళ్ళు ఇరుసు పడకుండా జాగ్రత్త మెయింటైన్ చేసి శానిటైజర్ని వాడుకుంటూ ఫేస్ మాస్క్ని వాడుకుంటూ అవన్నీ కనుక జాగ్రత్త తీసుకున్నట్లయితే రేపొద్దున మీ కాలేజెస్కి, మీ చదువుకి ఆటంకం కలగకుండా ఉంటుంది. మీ ఆరోగ్య రీత్యా కూడా బాగుంటారు. మీకే కాకుండా మీ తోటి స్టూడెంట్స్ కూడా మీ వల్ల బెటర్మెంటే ఉంటుంది. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇవాళ జూనియర్ కాలేజెస్ అండ్ స్కూల్స్ వర్ రీఓపెన్ టుడే ఆన్ 21st. తర్వాత సాటర్డే నుంచి బస్సులు కూడా రెడీ అయినాయి. తర్వాత సిటీ బస్సులు వైజాగ్ అండ్ విజయవాడ ఆంధ్రప్రదేశ్లో, తర్వాత తెలంగాణలో ఇంకా స్టార్ట్ కాలేదు. తర్వాత వచ్చేటప్పటికి మీకు ఇక్కడ 21st నుంచి వాటి వరకు ఒక 40 స్పెషల్ ట్రైన్స్, అంటే ఒకటే నెంబర్తో ఉన్న ట్రైన్లు తక్కువ స్టాపులతోటి, దీనికంటే రెగ్యులర్ ట్రైన్ కంటే ఫాస్ట్గా వెళ్ళడానికి విత్ అంటే 3rd ఏసీలతోటి బండి ఉంటుంది. లిమిటెడ్ కోచెస్ ఉంటాయి, లిమిటెడ్ హాల్ట్స్ ఉంటాయి. తర్వాత ఏమో స్పీడు ఫాస్టర్ దాన్ ది ఒరిజినల్ ట్రైన్. కాబట్టి ఏంటంటే దీంట్లో ఒరిజినల్ ట్రైన్ కంటే ముందు రీచ్ అవుతుంది, ముందే అవి బయలుదేరుతాయి, ముందు రీచ్ అయిపోతాయి. ఎందుకంటే లిమిటెడ్ స్టాప్స్ కాబట్టి. అది కూడా దానికి గురించి కూడా మీరు రిజర్వేషన్ 10 days ముందు రిజర్వేషన్, క్లోనల్ ట్రైన్ అంటారు దాన్ని. తర్వాత యూ కెన్ టేక్ రేషన్ వేర్ ఎవర్ యు ఆర్. అంటే మీరు ఆంధ్ర నుంచి తెలంగాణకు వలస వచ్చిన వాళ్ళు కానీ, తెలంగాణ నుంచి ఆంధ్రాకు వలస వెళ్ళిన వాళ్ళు కానీ ఎక్కడైనా కూడా మీరు రేషన్ క్లెయిమ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మీకు సివిల్ సర్వీసెస్ పోర్టల్ని ఆధారం చేసుకుని ఒక ట్రయల్ బేసిస్ అనుకోండి. ఇది కనుక సక్సెస్ అయితే ఆల్ ఓవర్ ఇండియా కూడా ఇదే ప్రాతిపదిక ఉంటుంది. ఏ స్టేట్ వాళ్ళు ఎక్కడ ఉన్నా కూడా దే కెన్ అవైల్ దేర్ రేషన్ త్రూ దేర్ రేషన్ కార్డ్స్. ఇది ఒక మంచి ఫెసిలిటీ. తర్వాత యూ కెన్ అవైల్ హెచ్ఆర్ ఎగ్జామ్షన్ ఈవెన్ ఇఫ్ యూ గాట్ ఏ హౌస్ ప్రాపర్టీ ఇన్ ద సేమ్ సిటీ. మీకు సొంత ఇల్లుండి మీరు ఉద్యోగ రీత్యా, వ్యాపార రీత్యా ఎక్కడన్నా వేరొక చోట అద్దెకి ఇల్లు తీసుకోవాల్సిన పరిస్థితి తీసుకోవచ్చు. దానికి కూడా మీరు అంటే మీరు ఇఫ్ యూ ఆర్ ఏ సాలరీడ్ పీపుల్ యూ కెన్ క్లెయిమ్ హెచ్ఆర్ఏ బెనిఫిట్ యాజ్ వెల్ యాజ్
అది ఒకవేళ హౌసింగ్ లోన్ మీరు ఒకవేళ సొంత ఇల్లు హౌసింగ్ లోన్ మీద తీసుకుని ఉంటే మీకు దాంట్లో ఏటీసీలో వచ్చే రీపేమెంటు, తర్వాత 24లో వచ్చి మీకు ఇంట్రెస్ట్ క్లెయిమ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. హెచ్ఆర్ఏ క్లెయిమ్ చేసుకోవచ్చు, రీపేమెంట్ క్లెయిమ్ చేసుకోవచ్చు ఐటీసీలో, తర్వాత ఇంట్రెస్ట్ హౌస్ ప్రాపర్టీ నుంచి క్లెయిమ్ చేసుకోవచ్చు. కాబట్టి ఏంటంటే రెండిళ్ళు ఉంటే మాత్రం ఒక ఇల్లు మీకు ఖచ్చితంగా మీరు లెట్అవుట్ చూపించాలి. ఒకే ఇల్లు ఉంటే మాత్రం యూ కెన్ షో ఇట్ యాజ్ సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీ. యూ కెన్ అవైల్ ద హెచ్ఆర్ఏ బెనిఫిట్ ఆల్సో. అంటే ఇది అందరికీ వర్తిస్తుందని క్వశ్చన్ కాదు. మీ పరిస్థితులు మీకు తెలుస్తాయి. అదే ఇంట్లో ఉండి మీరు ఉద్యోగం చేస్తున్నారు అనుకోండి, హెచ్ఆర్ఏ వస్తుంది, అందరికీ వస్తుంది, కానీ హెచ్ఆర్ఏ బెనిఫిట్ కెనాట్ బి అవైల్డ్. కానీ మీరు కనుక వేరే ఇంట్లో ఉండి మీ యొక్క డ్యూటీస్ నెరవేర్చుకోవాలని పరిస్థితి అంటూ వస్తే యూ కెన్ టేక్ ఏ హౌస్, యూ కెన్ పే రెంట్ అండ్ యూ కెన్ అవైల్ దట్ హెచ్ఆర్ఏ ఎగ్జామ్షన్ ఆల్సో. దాంట్లో ఏ విధమైన ఆక్షేపణ ఉండదు. ఎందుకంటే కొంతమంది చెప్పేది ఏంటంటే మీకు సొంత ఇల్లు ఉంది కదా, నీకు హెచ్ఆర్ఏ రాదు అని అంటున్నారు. సొంత ఇల్లుకి దీనికి సంబంధం లేదు. మీరు కనుక హెచ్ఆర్ఏ హౌస్ రెంట్ రిసీట్స్ కనుక సబ్మిట్ చేస్తే ఆయన గ్యారంటీ చేసి ఇవ్వాల్సిందే ఆ పరిస్థితి ఉంటుంది. దీంట్లో వాళ్ళ ప్రతివాదన అని క్వశ్చన్ కాదు. కాకపోతే ఏంటంటే మీకు యూ మస్ట్ బి ఇన్ ఎ పొజిషన్ టు ఎక్స్ప్లెయిన్ ది పొజిషన్ వై యూ ఆర్ క్లెయిమింగ్ హెచ్ఆర్ఏ బెనిఫిట్ ఈవెన్ దో యూ గాట్ ఏ హౌస్ ఇన్ ద సేమ్ సిటీ. ఆ కారణాలు అవి చెప్తే వాళ్ళకి అర్థమవుతుందంటే మొండి వాదనతో ఎందుకు ఇది చేయరు, ఉన్నాయి ఆప్షన్స్ ఉన్నాయి కదా అని మీరు అనాల్సిన అవసరం లేదు. తర్వాత మీరు సంవత్సరానికి 1 lakh పైబడి కనుక రెంట్ పే చేస్తే మీరు ల్యాండ్ లార్డ్ యొక్క పాన్ నెంబర్ ఫర్నిష్ చేయాల్సి వస్తుంది. కానీ కొన్ని చోట్ల ల్యాండ్ లార్డ్స్ వాళ్ళ పాన్ నెంబర్ ఇవ్వడానికి ఇష్టపడలేదని అర్థమవుతుంది. ఎందుకంటే కొంతమంది ఒక రకమైన భయం, అయ్యో నా పాన్ నెంబర్ ఇచ్చితే నా రెంటల్ ఇన్కమ్ కూడా లైన్లోకి వస్తుందని. కానీ నిజంగా కనుక క్యాల్కులేట్ చేసుకున్నట్టయితే 4 లక్షల రూపాయల రెంట్ మీరు పొందుతున్నా కూడా యూ నీడ్ నాట్ పే సింగిల్ ఎన్పీ టు ది గవర్నమెంట్. ఎందుకంటే మీరు రెంటల్ ఇన్కమ్లో మీరు మున్సిపల్ ట్యాక్సెస్ పోయిన తర్వాత 30% రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ ది హౌస్ యూ కెన్ క్లెయిమ్. కాబట్టి ఏంటంటే ఆ పరిస్థితి ఉండదు. కాకపోతే ఏంటంటే ఏదో ఒక రకమైన భయంతో నేను ఇవ్వనయ్యా, పాన్ నెంబర్ ఇవ్వను, నీ ఇష్టం అనే పరిస్థితి ఉంటుంది. కానీ ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఒకటే ఇంట్లో ఉండి మీరు కనుక 1 lakh దాటి ఆ ల్యాండ్ లార్డ్కి ఇచ్చినట్లయితే యూ మస్ట్ ఫర్నిష్. అదే ఓ 2 ఇళ్ళు ఉన్నారనుకోండి, అంటే మీకు ఇష్టం కాకపోయినా ఇంట్లో మీరు ఖాళీ చేయాల్సి వస్తుంది. తర్వాత ఇంటి వాళ్ళకి ఇష్టం లేకపోయినా ఖాళీ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. లేకపోతే మీరు దూరం భారం ఏదైనా ఉద్యోగం అదే సిటీలో వేరే చోట దూరంగా ఉద్యోగం ఉందనుకోండి, అప్పుడు కూడా ఈ ఇంటి మెయింటైన్ చేసుకుంటూ రోజున అప్ అండ్ డౌన్ చేయలేరు. కాబట్టి మీరు ఇంకా అక్కడ అందుబాటులో ఒక ఇల్లు తీసుకుంటారు. తీసుకున్న తర్వాత దాన్ని మీరు ఆ రెంటల్ రెసిప్ట్ కూడా ఇస్తారు. కాబట్టి ఏంటంటే మీకు రెంటల్ పేమెంట్ షుడ్ నాట్ ఎక్సీడ్ 1 lakh ఫర్ ఎ ల్యాండ్ లార్డ్. మీకు ఆ ల్యాండ్ లార్డ్కి 1 lakh ఇవ్వకుండా ఉంటే, తక్కువ ఉంటే, ఇది కూడా మీరు క్లెయిమ్ చేయడానికి ఏ విధమైన ఆక్షేపణ ఉండదు. కాబట్టి ఇది కూడా మీరు ఈ క్లియర్గా అతనికి చెప్పాల్సిన పరిస్థితి మీకు ఉంటుంది. ఉన్నట్టయితే మీకు ఆ ప్రాబ్లం ఏమి రాదు, అది గుర్తుపెట్టుకోండి. తర్వాత యూ కెన్ అవైల్ 5,000 టువార్డ్స్ పెట్టి మెడికల్ ఎక్స్పెన్సెస్ ఫర్ యువర్ ఫ్యామిలీ అండ్ పేరెంట్స్. జనరల్గా ఏంటంటే మనకి దగ్గు, జలుబు, రొంపు, కడుపులో నొప్పి, కాలు నొప్పి ఏదో ఒకటి వస్తూ ఉంటాయి. చిన్న చిన్న దాదాపు ఈ ప్రతి ఒక ఫ్యామిలీ ఉందంటే 10,000 to 20,000 జనరల్ మెడిసిన్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఇంట్లో అమ్మలకు కానీ నాన్నకు కానీ ఒకవేళ బీపీ ఉన్నా అది ఉన్నా ఏదన్నా ఉంటుంది. కానీ ఒక 5,000 రూపాయల వరకు యూ కెన్ క్లెయిమ్ టువార్డ్స్ పెట్టి మెడికల్ ఎక్స్పెన్సెస్. దీని ప్రివెంటివ్ మెడికల్ స్కీమ్ అంటారు, సెక్షన్ 80Dలో ఉంటుంది. మీకు సెక్షన్ 80Dలో ఏముంది, మెడికల్ ఇన్సూరెన్స్ ఉంది. దాంట్లోనే ఈ 5,000 ఆ స్పెసిఫైడ్ లిమిట్లో ఉంటుంది. 5,000 ఎక్స్ట్రా కాదు, ఆ స్పెసిఫైడ్ లిమిట్లోనే 5,000 రూపాయలు ఉంటుంది. యూ కెన్ అవైల్ దట్. మీరు మామూలుగా మెడికల్ షాప్లోకి వెళ్ళినప్పుడు ఆ మెడికల్ బిల్స్ వస్తాయి. మీ పేరునే ఎవరైతే ఇంట్లో వాళ్ళ పేరునే తీసుకుంటారు కాబట్టి యూ కెన్ క్లెయిమ్. మీరు పేరెంట్స్కైనా మీకైనా కూడా తీసుకోవచ్చు. సపోజ్ కనుక మీ పేరెంట్స్ కనుక అబౌవ్ 60 years అయితే వాళ్ళ మెడికల్ బిల్స్ కూడా జనరల్ మెడిసిన్ అయినా పర్వాలేదు, మీరు క్లెయిమ్ చేయొచ్చు. అప్ టు 50,000 యూ కెన్ అవైల్ అప్ టు 50,000 రూపీస్ అన్నారా. ఈ 5,000 రూపాయలు మాత్రం గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఏంటంటే దీంట్లో ఈ పెట్టి మెడికల్ ఎక్స్పెన్సెస్ మీరు మామూలుగా షుగర్ టెస్ట్కి వెళ్ళినా దాదాపు 1,000-2,000 రూపాయల దాకా షుగర్ టెస్ట్లు ఉన్నాయి. కాబట్టి ఏంటంటే అది మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు, అని గుర్తుపెట్టుకోండి.
సెక్షన్ డిలో ఉంటుంది ఇది. తర్వాత ఇఫ్ యువర్ ఓల్డ్ ఏజ్ పేరెంట్స్ యువర్ ఓల్డ్ ఏజ్ పేరెంట్స్ మెడికల్ ట్రీట్మెంట్స్ విల్ హెల్ప్ యూ టు రెడ్యూస్ యువర్ ట్యాక్స్ బర్డెన్. జనరల్గా మీకు ఒక స్పెసిఫైడ్ డిసీజెస్ క్యాన్సర్ కానీ పార్కిన్సన్ డిసీజ్ కానీ తలసేమ కానీ డయాలసిస్ కానీ ఇవన్నీ ఉన్న తర్వాత న్యూరలాజికల్ డిసీజెస్ ఏమైనా ఉన్నా కూడా మీరు మీరు మీ పేరెంట్స్ ఓల్డ్ ఏజ్ పేరెంట్స్ అంటే అబౌవ్ 60 years ఉన్నట్టయితే యూ కెన్ క్లెయిమ్ 50,000 రూపీస్ మెడికల్ ఎక్స్పెన్సెస్. మీరు జస్ట్ ప్రిస్క్రిప్షన్ పెడితే సరిపోద్ది, ఈ సర్టిఫికేట్ ఏం అవసరం లేదు మీకు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. వాళ్ళకు కొన్న మెడిసిన్స్ ఖచ్చితంగా ఆ పేషెంట్ పేరున మెడికల్ బిల్ తీసుకొచ్చుకోండి. ఒక స్పోక్ లేదా ఫైల్కి పెట్టడం ఇబ్బంది అయితే ఒక స్పోక్ పెట్టండి, దాన్ని గుర్తుపెట్టండి. సంవత్సరానికి ఎంత అయితే అంత మీరు బిలో 50,000 రూపీస్ యూ కెన్ క్లెయిమ్. లేకపోతే మీకు మామూలుగా ఈ క్యాన్సర్ కానీ న్యూరలాజికల్ డిసీజెస్ కానీ ఇవన్నీ ఉన్నట్టయితే ఇఫ్ దే ఆర్ సీనియర్ సిటిజన్స్ యూ కెన్ క్లెయిమ్ అప్ టు 1 lakh. 1 lakh వరకు మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు. ప్రతిదీ మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రిస్క్రిప్షను ఇవన్నీ ఒక ఫైల్ పెట్టండి. ఎందుకంటే మీకు బ్రహ్మాండంగా ఉపయోగించుకోవచ్చు. 1 lakh అంటే మీకు అంటే ఆ సంవత్సరం ఏ సంవత్సరం అయితే సఫర్ అయ్యారో ఆ సంవత్సరమే దాన్ని క్లెయిమ్ చేయడానికి ఉంటుంది. ఇదే జనరల్ మెడిసిన్స్ అంటే ఎవ్రీ ఇయర్ ఏదో ఒకటి ఉంటుంది. ఎందుకంటే రెగ్యులర్గా ఈ బీపీలు షుగర్లు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరికి అలా ఓ ఏజ్తో సంబంధం లేదు, పెద్ద చిన్న ఏమి లేదు కాబట్టి అది మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. అది మీరు దాచుకోగలిగితే ఇట్ ఈస్ వెల్ అండ్ గుడ్ ఫర్ యూ. కాబట్టి ఏంటంటే మీకు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, శాలరీ పీపుల్ ఎంత కాడికి మేము మాకు టీడీఎస్ కట్ చేశారు చాలు అన్నట్టు ఉంటారు. కానీ అట్లా కాదు. మీకు అసలు ఈ సంవత్సరం బడ్జెట్లో ఏమొచ్చినాయి, ఈ బడ్జెట్లో మనకు మనకు ఎడిషనల్ బెనిఫిట్స్ ఏమైనా ఉన్నాయి, అసలు టోటల్ బెనిఫిట్స్ ఏమున్నాయి, ఆ బెనిఫిట్స్ ఒకసారి లిస్టింగ్ చేసుకోండి. నా బోర్డు అడిగితే కూడా నేను లిస్ట్ పంపగలుగుతాను. మీకు చెక్ లిస్ట్ ఒకటి పంపగలిగితే ఇది వర్తిస్తుంది, ఇది వర్తించింది, ఇది వర్తించదు. వర్తించని ఏదన్నా ఉంటే మీకు వెసులుబాటు ఉంటే ఫీజిబిలిటీ ఉంటే దాన్ని మీరు మార్చి 31 లోపు అవైల్ చేసుకుని దాన్ని కూడా మీరు బెనిఫిట్లో పొందడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మీరు కనుక ఒక డ్రాయింగ్ ఆఫీసర్ కనుక సబ్మిట్ చేయకపోతే, మీ హెచ్ఆర్కి సబ్మిట్ చేయకపోతే యూ కెన్ క్లెయిమ్ దోస్ అట్ ది టైమ్ యూ ఫైల్ యువర్ రిటర్న్. కాబట్టి ఏంటంటే ఆ ఛాన్స్ ఉంది కాబట్టి మీరు దాన్ని ఉపయోగించి, ఎందుకంటే ఓన్లీ ప్రాక్టీస్, ఓన్లీ ప్లానింగ్ విల్ రెడ్యూస్ యువర్ ట్యాక్స్ బర్డెన్. గణనీయంగా తగ్గించుకోవచ్చు. అంతేగాని నా జీతం మొత్తం ఇన్కమ్ ట్యాక్స్కే పోతుందనే మాటల కంటే మీరు ముందు ఒక ప్లాన్ చేయండి. ప్లాన్లో మీకు మీకు అవకాశాలు ఉన్నాయి. అమ్మ నాన్నకి చెవులు వినపడవు, కనపడవు, లేకపోతే చెవులు వినపడవు, ఇవన్నీ రుగ్మత్ ఉంటే దానికి ఒక మార్గం. మా వాళ్ళకి ఫోన్ చేసి అయినా సార్ ఇది ఉంది సార్, మరి మేము ఏమైనా చేయగలుగుతామా, మాకేమైనా వెసులుబాట్లు ఉంటాయా అని అడిగితే చెప్తాం కదా. ఇప్పుడు మీరు మాకేమో రెగ్యులర్గా అదే పనులు ఉంటాం కాబట్టి మీరు ఫోన్ చేసిన వెంటనే మేము చెప్పగలుగుతాం. మీరు మీ సమస్య మాకు చెప్తే సమస్యకి పరిష్కారం చెప్పగలుగుతాం. అడగపోతే మీ తప్పు అవుతుంది, అడిగి పాటించకపోతే కూడా మీ తప్పు అవుతుంది, అది వేరే విషయం. కాబట్టి ఇవి పాటించండి. తర్వాత 2 days అప్పుడు హైదరాబాద్లో ఇవాళ గోల్డ్ రేటు విపరీతంగా పెరిగిపోయింది. 60,000 టచ్ చేసింది. ఇప్పుడు మళ్ళీ కిందకు వచ్చింది. ఇవాళ 49,340 రూపాయలు ఆర్నమెంట్ బంగారం ఉంది. తర్వాత సిల్వర్ వచ్చేటప్పటికి 69,800. సిల్వర్ కూడా తగ్గట్లేదు, 70,000 ఆ ప్రాంతాల్లో అనేది ఉంది. కాబట్టి ఏంటంటే ఇది ఇవాళ గోల్డ్ రేటు యొక్క మనకు హైదరాబాద్ బజార్లో మనకి ఈ రేట్లకి మీకు దొరుకుతుంది. ఎందుకంటే అన్ని షాపుల్లో ఒకటే రేట్ ఉంటుంది, మీకు డిస్ప్లేలు కూడా ఉంటాయి కాబట్టి మీరు ఈజీగా మిమ్మల్ని మోసం చేయడానికి అవకాశం అక్కడ ఉండదు. మీరు గుర్తుపడతారు. ఒక స్టూడెంట్కి వచ్చినప్పటికీ ఇప్పుడు నిన్న రోజున డిప్రిసియేషన్ గురించి అడిగాం. డిప్రిసియేషన్ ఇవాళ 7 o'clockకి డిప్రిసియేషన్ గురించి మీకు ఒక టెస్ట్ వినగలుగుతారు. తర్వాత రేపటి రోజు మీరు ఆన్సర్ చేయాల్సింది వాట్ ఆర్ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్లో 2 రకాలు ఉన్నాయి. నిన్న ఏం చేసాం, ఎక్స్పెన్సెస్ అండ్ ఎక్స్పెండిచర్ గురించి మాట్లాడుకున్నాం. అంటే రెవెన్యూ ఎక్స్పెన్సెస్ అండ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ గురించి మాట్లాడుకున్నాం. కానీ దీంట్లో రెవెన్యూలోనే 2 ఉన్నాయి, డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్. డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ అంటే డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఎట్లా ఐడెంటిఫై చేయాలి, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ పోయిన తర్వాతనే మీకు నెట్ రిజల్ట్ వస్తుంది. నెట్ రిజల్ట్ మేబీ ప్రాఫిట్ ఆర్ లాస్. కానీ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ని సరిగ్గా ఐడెంటిఫై చేయలేకుండా ఉంటే మీకు గ్రాస్ రిజల్ట్లో తేడా వస్తుంది. మీకు
అంటే టోటల్ ఎండ్ రిజల్ట్‌లో మారదు. ఎందుకంటే మీరు ఇండైరెక్ట్‌గా గుర్తించారనుకోండి, డైరెక్ట్‌గా గుర్తించినా కూడా మీకు మార్పు ఉండదు. కానీ ఎండ్ రిజల్ట్ ఒకటే వస్తుంది. కానీ ఇండైరెక్ట్‌గా గుర్తించినట్టయితే మీరు ఊహించిన దానికంటే ఎక్కువ లాభం కనిపిస్తా ఉంటుంది. అరే! భలే ఉందిరా నిజంగా లాభం. అంటే మీ ఊహను మించి లాభం వచ్చినప్పుడు కూడా యూ హావ్ టు మేక్ ఎన్ అనాలిసిస్. ఎందుకొచ్చింది నాకు? వాట్ మే బి ది రీజన్? వాట్ ఆర్ ది ఆహ్, థింగ్స్ హెల్ప్డ్ మీ టు గెయిన్ మోర్ దాన్ ఐ ఎక్స్‌పెక్టెడ్ అనేది మీరు ఆలోచించాలి. అట్లనే తక్కువ వచ్చినప్పుడు కూడా ఆలోచించాలి. కాబట్టి ఏంటంటే ఇండైరెక్ట్‌గా ఎక్స్‌పెక్ట్ చేసి డైరెక్ట్‌గా గుర్తించారనుకోండి, దాంట్లో కూడా మీకు గ్రాస్ రిజల్ట్‌లో తేడా వస్తుంది. గ్రాస్ రిజల్ట్, నెట్ రిజల్ట్‌లో కూడా డిస్కసబుల్ పాయింట్ ఉంది. గ్రాస్ రిజల్ట్ ఎందుకు తెలుసుకోవాలి? నెట్ రిజల్ట్ ఎందుకు తెలుసుకోవాలనేది. తర్వాత కూడా ఇంకోటి కూడా ఏంటంటే ఆహ్, ఇప్పుడు మీరు బేసిక్ అకౌంటెన్సీలో వాళ్ళ ఆహ్, మీ అంతట మీరు ట్రయల్ బ్యాలెన్స్ చేసుకోవాలి. ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్ చేయాలి. యూ మస్ట్ పొజెస్ సమ్ స్కిల్ టు ప్రిపేర్ దోస్ థింగ్స్. కానీ ఇవాళ అకౌంటింగ్ ప్యాకేజెస్ వచ్చిన తర్వాత కేవలం గ్రూపింగ్ ఆఫ్ లెడ్జర్స్ నేర్చుకుంటే, గ్రూపింగ్ ఆఫ్ లెడ్జర్స్ ఇంకేం అక్కర్లేదు. నేర్చుకున్నట్టయితే ద సిస్టమ్ విల్ ప్రిపేర్ ఆటోమేటికల్లీ ద రిపోర్ట్స్ విచ్ యూ రిక్వైర్. మీరు ఫైనాన్షియల్ రిపోర్ట్స్‌లో 2 ఉంటాయి కదా! ఒకటి బ్యాలెన్స్ షీట్, రెండోది ఇన్‌కమ్ స్టేట్‌మెంట్. అట్లనే క్యాష్ ఫ్లో, ఫండ్స్ ఫ్లో ఇవన్నీ కూడా మీకు వచ్చేస్తాయి. కాబట్టి ఏంటంటే జాగ్రత్తగా మీరు బేసిక్ అకౌంటెన్సీ మీద పట్టు సాధించలేకపోయినా, దాని మీద శ్రద్ధ మీరు చదువుకున్న రోజుల్లో కనిపించకపోయినా, కేవలం మీరు గ్రూపింగ్ ఆఫ్ లెడ్జర్స్‌ని గనక కాన్సంట్రేషన్ చేసి, దాంట్లో ఏదేది ఎలా ఐడెంటిఫై చేయాలి? ఎందుకు ఐడెంటిఫై చేయాలి? డైరెక్ట్ ఎందుకు అవుద్ది? ఇండైరెక్ట్ ఎందుకు అవుద్ది? జనరల్‌గా మనకి ఎలా ఉందంటే ఇన్‌స్టిట్యూట్ పరంగా చెప్పినప్పుడు ఓ 30 40 లెడ్జర్స్ తీసుకొని దిస్ ఈజ్ డైరెక్ట్, దిస్ ఈజ్ ఇండైరెక్ట్, దిస్ ఈజ్ పర్చేజ్, దిస్ ఈజ్ సేల్ అని చెప్తూ ఉంటారు. పర్వాలేదు బానే ఉంది. కానీ వై డైరెక్ట్? వై వి హావ్ టు వాట్ ఆర్ ది రీజన్స్ టు ఐడెంటిఫై ఇట్ యాస్ డైరెక్ట్? వాట్ ఆర్ ది రీజన్స్ టు ఐడెంటిఫై ఇట్ యాస్ పర్చేజ్? ఇవన్నీ గనక తెలుసుకున్నట్టయితే చాలా గొప్ప నాలెడ్జ్ వస్తుంది. యు ఆర్ ది పర్సన్ టు డూ ఆల్ ది థింగ్స్. ఒక కన్సల్టెంట్‌గా మేము ఇన్ని సంవత్సరాల అనుభవంలో మేము చేయగలిగినంత పని కూడా మీరు చేయొచ్చు ఇవాళ. ఎందుకంటే అంత అద్భుతమైన సబ్జెక్ట్ అది. జస్ట్ కాన్సంట్రేషన్ చేస్తే మీరు అది చేసేయగలుగుతారు. కాబట్టి ఏంటంటే డైరెక్ట్ అంటే ఏంటి? ఇండైరెక్ట్ అంటే ఏంటి? సింపుల్‌గా చెప్పండి. తర్వాత ఏంటంటే దీని ఇన్‌ఫ్లూయెన్స్ ఏమైనా ఉంటుందా? ఎట్లా మనం గుర్తుపట్టొచ్చు? డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్‌గా డెఫినిషన్‌లో ఏదైనా మార్పుందా? అనేది మీరు చెప్పగలిగితే చాలా సంతోషంగా ఉంటుంది. మీరు మరి కొంతమంది ఫాలో అవుతారు. ఇంకా ఫాలోవర్స్ పెరిగారు. ఇప్పుడు ఆన్సర్ చేసేటోళ్ళు, కామెంట్లు రాసేటోళ్ళు పెరిగారు. ఐ యామ్ ఇన్వైటింగ్ సమ్ మోర్ పర్సన్స్, సమ్ మోర్ స్టూడెంట్స్, సమ్ మోర్ అన్‌ఎంప్లాయీస్ టు పార్టిసిపేట్ ఇన్ దిస్ డిబేట్. దానివల్ల ఏంటంటే మీకు మంచి నాలెడ్జ్‌ని మీరు గెయిన్ చేయగలుగుతారు. ఇది ఖచ్చితంగా మీ ఫ్యూచర్‌లో బాగా ఉపయోగపడుతుంది. ఆల్రెడీ ఎంప్లాయ్‌మెంట్‌లో ఉన్నోళ్ళకైనా అది అవసరమే. ఎంప్లాయ్‌మెంట్ లేనోళ్ళకైతే ఖచ్చితంగా అవసరం. ఎంప్లాయ్‌మెంట్‌లో ఉన్నోళ్ళు కూడా ఏంటంటే, మీలో అప్‌గ్రేడేషన్‌కి ఛాన్స్ దొరుకుతుంది ఎప్పుడు కూడా. కాబట్టి ఏంటంటే, నిన్న మనం మాట్లాడుకున్న పర్చేజ్ గురించి కానీ, రెవెన్యూ అండ్ క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ గురించి కానీ, తర్వాత ఇది గాని, ఇవన్నీ కూడా దే వర్క్ వెల్. విన్నారా? ఖచ్చితంగా అది మీరు దాన్ని పాటిస్తారని, ఆహ్, నా నా ఆలోచనని మీరు మన్నిస్తారని నేను నమ్ముకుంటూ ఐ యామ్ టేకింగ్ లీవ్ టుడే. గుడ్ నైట్.